'అలనాటి రామచంద్రుడు' అనే టైటిల్‌తో ఉన్న సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే కొన్ని చోట్ల పర్వాలేదనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరో ఒక ఇంట్రోవర్ట్. అతను ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ విషయాన్ని తనతో చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా అతనికి తన లవ్ గురించి చెప్పే ఛాన్స్ ఎలా వచ్చింది? తన ప్రేమ గురించి హీరోయిన్‌కి ఎలా చెప్పాడనేది సినిమా. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికొస్తే, ఈ సినిమాలో మెయిన్‌గా చేసిన హీరో, హీరోయిన్‌ల ఇద్దరి పెర్ఫార్మెన్స్ కూడా రోల్స్‌కి తగ్గట్టుగా చాలా బావుంది. సినిమా స్టార్టింగ్‌లో హీరో క్యారెక్టరైజేషను, తను ప్రపోజ్ చేయడానికి చేసే ట్రైల్స్ అన్నీ కూడా ఫన్నీగా బావున్నాయి. అలాగే కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కూడా పర్వాలేదనిపించాయి. అలాగే సినిమాలో అక్కడక్కడ వచ్చే కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి. ఇక సినిమాలో ఉన్న సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి మంచి ఫీలింగ్ తీసుకొచ్చాయి. సినిమాలో మైనస్ పాయింట్ల విషయానికొస్తే, సినిమాని స్టార్ట్ చేయడం, ఆ క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం బానే ఉంది. కానీ సినిమా ఇంటర్వల్ దగ్గరకొస్తున్న ఆ సినిమాలోకి ఎలాంటి కాన్ఫ్లిక్ట్ రాదు. హీరో అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడు, చూస్తున్నాడు. ఇలాంటి సీన్సే రిపీటెడ్‌గా వస్తున్న ఫీలింగ్ వచ్చింది. అది చూసినప్పుడైతే సినిమా సెకండ్ హాఫ్‌ని కూడా ఇదే ఫార్మాట్‌లో ముందుకు తీసుకెళ్తారనే డౌట్ అయితే వచ్చింది. ఇంక సినిమా ఇంటర్వల్ దగ్గరకొచ్చేసరికి సడెన్‌గా లవ్ అంటారు, బ్రేకప్ అంటారు, బ్రెయిన్ పోయిందంటారు, బ్రేక్ అంటారు. అవన్నీ చూస్తున్నప్పుడు సినిమాలోంచి వచ్చినట్టు కాకుండా ఇంటర్వల్ బ్లాక్ కోసం వచ్చినట్టు అనిపించాయి. ఇంక గతం మర్చిపోయే కాన్సెప్ట్‌తో ఇప్పటికే 2 సినిమాలు వచ్చాయి. 'పడి పడి లేచే మనసు', 'తేజ ఐ లవ్ యూ' ఆ 2 సినిమాలు కూడా ఫ్లాప్‌లు అయ్యాయి. కానీ ఈ సినిమాలో మళ్ళీ అలాంటి పాయింట్‌నే చెప్పారు. ఇక సినిమాని ముందుకెలా తీసుకెళ్తారా అని మనం చూస్తూ ఉంటే, మన చిన్నప్పుడు చాలా జరిగిందని వెనక్కెళ్ళిపోతారు. ఇంక అప్పటి వరకు వెనకాల ఏదో జరిగింది అన్నట్టుగా ఎక్కడ హింట్ ఇవ్వకుండా సడన్‌గా సినిమాని వెనక్కి తీసుకెళ్ళేసరికి నాకెందుకో సరిగ్గా అనిపించలేదు. ఇక సినిమాలో హీరో, హీరోయిన్‌కి అబద్ధం ఆడి దగ్గరవుతాడు. కానీ సాయంత్రం అయ్యేసరికి అబద్ధం ఆడడం తప్పని రియలైజ్ అయిపోతాడు. ఇక ఆ పాయింట్ పట్టుకుని అయితే క్లైమాక్స్‌ని చాలా సేపు సాగదీశారు. అక్కడొచ్చే సీన్స్ అన్నీ కూడా చాలా రొటీన్‌గా ఉంటాయి. అలాగే అది పెద్ద కాన్ఫ్లిక్ట్‌లా కూడా అనిపించదు. వెళ్లి త్వరగా కలిసిపోతే సినిమా అయిపోద్ది కదరా అనే ఫీలింగ్ వస్తది. ఇక ఈ సినిమా లెంత్ కూడా 2 గంటల 30 నిమిషాల పైనే ఉంది. ఒక లవ్ స్టోరీకి ఇంత లెంత్ అయితే ఎక్కువని చెప్పాలి. ఫైనల్‌గా ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లో సీన్ టు సీన్ పర్వాలేదన్నట్టుగా ముందుకు వెళ్ళినా, సెకండ్ హాఫ్ మాత్రం కనెక్ట్ అయ్యేలాగా ముందుకు వెళ్ళినట్టు అనిపించలేదు. దానివల్ల ఈ సినిమా అయితే నాకు కొన్ని చోట్ల పర్వాలేదనిపించింది. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.